సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. ఈ అసోసియేషన్ వాళ్ళు హైటెక్స్‌లో 4th అండ్ 5th ఈ 2 రోజులు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇదేంటి అనంటే ది గ్లోబల్ కాన్ఫరెన్స్. సో, ఇది బిజినెస్ టీమ్ అందరూ అంటే ఒక బిజినెస్ గ్లోబల్ కాన్ఫరెన్స్ కాబట్టి బిజినెస్ మ్యాన్స్ అందరూ గూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. ఇక్కడ దాదాపుగా 5,000కు పైగా బిజినెస్ మ్యాన్స్ ఒకే వేదిక మీదకి రావడం వల్ల వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవడము అండ్ ఒక సర్టెన్ అమౌంట్ అనుకోని ఎవరి దగ్గరన్నా ది బెస్ట్ ఐడియా ఫర్ బిజినెస్ ఉంటే వీళ్ళు వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడానికి కూడా ముందుకొస్తారు. అంతేకాకుండా మీరు ఒకవేళ కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసిండ్రు అంటే దానికి వీళ్ళు కొంచెం వెనక నుంచి గైడెన్స్ కావచ్చు, లేకపోతే ఎనీ పుష్ ఏదైనా కావాలన్నప్పుడు ఏ విధంగా గాని అది కాంటాక్ట్స్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, ఎనీథింగ్ అన్నిటిని ఇవ్వడానికి, ఆ సపోర్ట్‌ని అందించడానికి దే ఆర్ హియర్. 500 మందికి పైగా బిజినెస్ మ్యాన్స్ యూఎస్ నుంచి ఇక్కడికొచ్చి అటెండ్ అవ్వబోతున్నారు. ఆప్తా అంటే అదే కదా! సో, వీళ్ళందరూ కలిసి చేయబోతున్న ఈ గొప్ప కార్యక్రమానికి కొంతమంది స్పాన్సర్స్ ఉన్నారు. ఆ స్పాన్సర్స్‌లో ఇవాళ కూడా ఒక మంచి బిజినెస్ మ్యాన్ అండ్ వెల్ నోన్ పర్సన్. ఇక్కడి నుంచి వెళ్తున్న ప్రతి సెలబ్రిటీకి ఆయన తెలుసు. యెస్. ఇక్కడి నుంచి ఎవరైనా యూఎస్‌కెళ్తున్నారు సెలబ్రిటీసు అనంటే అది పొలిటీషియన్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, యాంకర్‌లు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కంపల్సరీ ఈయన పరిచయం ఉండుంటారు ఆళ్ళకి. సో, అలాంటి వ్యక్తే ప్రశాంత్ గారు. యెస్. సో, మరి ప్రశాంత్ కోలిపర ఆయనతో మాట్లాడబోతున్నాం మనము. ఆయన ఎక్స్‌పీరియన్స్ ఇన్ బిజినెస్ చెప్పబోతున్నారు ఆయన మనకి. అండ్ ఆప్తా గురించి కూడా మాట్లాడబోతున్నాం. మీకు బాగా పనికొస్తది. ఒకవేళ ఆప్తాలో ఆ కార్యక్రమానికి ఆ 4th అండ్ 5థ్‌న జరగబోతున్న ఏదైతే ది గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ఉందో దానికి మీరు కూడా అటెండ్ అవ్వాలనుకుంటున్నట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కింద స్క్రీన్ పైన మీకు ఇట్లా స్క్రోల్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి. ఫోన్ నంబర్స్ కావచ్చు, లింక్ కావచ్చు, లేకపోతే వెబ్‌సైట్ కావచ్చు. అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. చేసుకోండి. మీరు కూడా అటెండ్ అవ్వండి. చాలా వాల్యుబుల్ మీటింగ్ అది. పనికొస్తది. సో, సార్ నమస్తే. నమస్తే రమ్య గారు. సో, సార్ నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది మిమ్మల్ని చూడడం. ఎందుకంటే సార్‌తో నేను ఇంతకు ముందే కూర్చొని జనరల్‌గా మాట్లాడుతుంటే చాలా హాయిగా ఏదో ఇంటర్వ్యూకి వచ్చినట్టుగా కాకుండా చాలా రోజుల నుంచి గ్యాప్ వచ్చిన ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటే ఎట్లయితే మాట్లాడుకుంటారో అట్లా మాట్లాడుతున్నారు మీరు. సేమ్ దట్ థింగ్ రమ్య వాస్ గారు. లైక్ నాకేదో నిజంగానే ఎప్పటినుంచో ఒక ఫ్రెండ్‌ని కూర్చొని మాట్లాడినట్టు అట్లా అనిపిస్తుంది మీతో మాట్లాడుతుంటే. హ్యాపీ ఫర్ థాట్. థ్యాంక్ యూ అండ్ ఐ టు ఫెల్ట్ ద సేమ్ మీతో మాట్లాడినప్పుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ సో, యూ. ఫస్ట్‌లీ బిజినెస్ అనంగానే రకరకాల బిజినెస్ ఎంచుకుంటూ ఉంటారు అందరూ. అండ్ ఇప్పుడు వరకు ఆప్తాలో నేను చేసిన ఇంటర్వ్యూస్‌లో చాలామంది సాఫ్ట్‌వేర్ కంపెనీలని, లేకపోతే హార్డ్‌వేర్ సైడ్ ఉన్నారు కొంతమంది. అండ్ కొంతమంది ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఇలాంటివన్నీ మేము ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది జనాలకి. బట్ దిస్ టైమ్ ఈయన కంప్లీట్‌గా మన ఫీల్డ్‌కి చెందిన వ్యక్తి అన్నట్టు. యెస్. ఇదొక ఖుషి ఉంటది గదా! సో, బేసిక్‌గా మీరు చాలా ఈవెంట్స్ అక్కడ ప్రొడ్యూస్ చేస్తారని విన్నా నేను. ఏవైతే సో కాల్డ్ ఇక్కడ అందరికీ తెలిసిన ఆట, నాట, నాట్సు, వాట్సు ఇలాంటివి ఏవేవైతే అన్నీ ఉన్నాయో వాటన్నిటికీ కూడా హి ఈస్ ద పర్సన్ హూ ప్రొడ్యూసెస్ ది ప్రోగ్రామ్. సో, ఈ ప్రోగ్రామ్స్‌ని ప్రొడ్యూస్ చెయ్యాలనే దానికన్నా ముందు నుంచి మాట్లాడుకుంటే సార్, ఫస్ట్ మీరు ఏం చదువుకున్నారు? ఎప్పుడెళ్లారు యూఎస్‌కి? నేను ఈ కంట్రీ నుంచి ఫస్ట్ యూఎస్కి వెళ్ళింది 98లో. 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 ఓకే. బట్ వెళ్ళినప్పుడు మీరు అనుకున్నట్టుగా నేను కూడా ఐటీ సైడే ఉన్నాను. ఓకే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైడ్. హుహు. సో ఉండి అక్కడ మంచి కంపెనీస్కి వర్క్ చేస్తూ ఉండాలి. హుహు. 2004 వరకు కూడా నేను కూడా ఐటీలో ఆల్మోస్ట్ అసోసియేట్ పార్ట్నర్ లెవెల్లో ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ అండ్ ఐబిఎం లాంటి కంపెనీస్కి నేను వర్క్ చేస్తూ ఓహ్! ఉన్నాను. నైస్. ఆ, సో, అట్లా పనిచేసిన వ్యక్తి ఈరోజు కంప్లీట్‌గా అసలు కాంట్రాస్ట్‌లో ఉన్నారేంటి సార్ మీరు? సో వన్ డే ఈవినింగ్ కూర్చుని హుహు. ఏంటి నెక్స్ట్ నాది నెక్స్ట్ పొజిషన్ ఏంటి, అది అయిన తర్వాత ఏం చేస్తాను అని ఆలోచించినప్పుడు ఇది ఇంతేనా, ఇంకా నేను బహుశా నాకు ఇష్టమున్నది నేను చెయ్యాలి, చేస్తే ఇంకా ఎంజాయ్ చేస్తాను లైఫ్ని, ఇంకా ఇప్పటివరకు చేసిందంతా సంపాదన కోసం చేశాను, ఇప్పటి నుంచి నేను నా కోసం నేను చేయాలి ఏదన్నా అనేసి హుహు. థింక్ చేస్తున్నప్పుడు నాకు మ్యూజిక్, హుహు. ఈ ప్రొడక్షన్స్ హుహు. అండ్ ఈ షోస్ అంటే బాగా ఇంట్రెస్ట్. సో ఓహ్! ఆ ఓవర్ నైట్ తీసుకున్న డెసిషనే ఇది, నథింగ్ బట్ వెరీ చేంజింగ్ నైస్. మై ప్రొఫెషన్.
సో ప్రొడక్షన్ హౌస్ పెట్టారు అప్పుడు. అప్పుడు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ వాట్ ఇస్ చేశానండి. ఇట్ సార్? సో బైట్ గ్రాఫ్ ప్రొడక్షన్స్ అనేసి స్టార్ట్ బైట్ చేశాను. గ్రాఫ్. దానిలో ఓకే. ఆడియో విజువల్, వీడియో ప్రొడక్షన్, సో ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ దానిలో రావాలి అని స్లోగా ఒక ఫ్యూ ఆఫ్ ది థింగ్స్తో స్టార్ట్ చేసి ఈ రోజున వీఆర్ ఇన్ ఎ స్టేజ్ వేర్ వీ కెన్ ప్రొడ్యూస్ ఏ బిగ్ హ్యూమంగస్ షోస్ వితౌట్ గెట్టింగ్ ఎనీ ఆఫ్ ది ఐటమ్స్ ఫ్రమ్ ఎనీవేర్, ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ అస్. అంటే ఇప్పుడు ఈ కెమెరాలు, మైకులు, ఆల్ దిస్ సెటప్ మీ దగ్గరనే ఉంటుందా? మొత్తం అండి ఇట్లాంటిది ఒక సెట్ కాదు, ఆల్మోస్ట్ ఒక 100 సెట్స్ ఉంటాయి. ఓ గాడ్, 100 సెట్స్ ఉంటాయా? అవునండి, ఇవన్నీ స్టోర్ చేయడానికి ఎంత పెద్ద గోడౌన్ కావాలి మీకు? ఉన్నాయండి అన్ని సిటీస్లో కూడా మాకు మా ఓన్ అంటే వేర్ ఒక్కొక్క హౌసెస్. సిటీలో 100 సెట్స్ ఉంటాయా? ఆల్మోస్ట్ 40 సెట్స్ 30 సెట్స్ అలా ఉంటాయి. ఎస్. ఎందుకంటే అక్కడ ఒక్కొక్క స్టేట్ చాలా పెద్దగా ఉంటది. చాలా ఎక్కువగా అంటే జియోగ్రఫికల్లీ ఇట్స్ అ బిగ్ ప్లేస్ కదా! కాబట్టి ఎక్కడ ప్రోగ్రామ్ అయినా కూడా టక్కున పంపించాలంటే వీళ్ళ దగ్గర సెట్స్ ఉండాలి. సో అట్లా ప్రతి స్టేట్‌లో ఎన్ని స్టేట్స్‌లో ఉంది సార్? సో నాకు వచ్చేసి ఆఫీసెస్ అక్కడ అట్లాంటా, డాలస్ అండ్ వెగస్లో ఉన్నాయి ఆఫీసెస్. బట్ వీ డూ ఈవెంట్స్ ఇన్ ఆల్మోస్ట్ ఒక 25 స్టేట్స్ వరకు చేస్తూ ఉంటాం. ఎవ్రీ వీక్ ఒక 8 మంచిది. స్టేట్స్లో ఉంటామండి. 8 స్టేట్స్లో ఎప్పుడు ఉంటాయా సార్? ఎప్పుడు? 365 త్రూఅవుట్ ది డేస్. ఇయర్. ఓ 365 గాడ్! డేస్. మరి అదేంది మమ్మల్ని ఎప్పుడు సంవత్సరానికి ఓ 2, 3 సార్లే పిలుస్తారు? అంటే అన్ని రకాల ఈవెంట్స్ చేస్తూ ఉంటామండి. అమెరికన్ ఈవెంట్స్, మెయిన్ స్ట్రీమ్ ఈవెంట్స్ కూడా చాలా చేస్తాం. అంటే ఓకే. కంపెనీస్ లైక్ డెల్టా, ఇప్పుడు ఆహా! అయితే AT&T ఇట్లాంటివి బోల్డని కంపెనీస్ ఉన్నాయి, హుహు. వాటికి చేస్తుంటాను. బట్ నాకు అవన్నిటికంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ ఏవి అంటే మీరందరూ వచ్చే ఈవెంట్స్, మన తెలుగు వాళ్ళు వచ్చి యెస్. అక్కడ సెలబ్రేట్ చేసే ఈవెంట్స్, మనకి కన్వెన్షన్స్, హ్మ్. లేకపోతే మన కాన్సర్ట్స్, హ్మ్. తానా అవనివ్వండి, ఆట అవనివ్వండి, నాట్స్ అవనివ్వండి, ఎనీ ఇండియన్ తెలుగు అసోసియేషన్ హుహు. యుఎస్లో ఉన్న వాటికన్నిటికీ మీరు అందరూ వస్తున్నప్పుడు నేను వేరే ఎట్లాంటి పెద్ద ఈవెంట్స్ ఉన్నా కానీ వదిలేసి మిమ్మల్ని అందరితో నేను కూడా సెలబ్రేట్ చేసుకోవాలని ఐ పార్టిసిపేట్ అండ్ ఐ డూ అది ప్రొడ్యూస్ దోస్ అది ఈవెంట్స్. ఇండియన్ ఫీలింగ్ అంటే. అట్లుండాల మళ్ళా మనతోని. బేసిక్‌గా థ్యాంక్స్ అండి. నిజంగానే సార్. అంటే థ్యాంక్ యూ. అక్కడికెళ్ళిపోయి ఒక వృత్తిగా మార్చుకున్న దాన్ని, ఎప్పుడు చేసేదాన్ని మన వాళ్ళ కోసమని ఇంకా స్పెషల్‌గా ఏమైనా ఈవెంట్స్ ఉంటే కూడా వదులుకొని పాపం ఆయన అక్కడికే వస్తారట. సో ఎందుకు అనంటే మన వాళ్ళని కలవడానికి. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ సెలబ్రిటీస్‌ని కలవడానికని కాదు. తెలుగు వాళ్ళందరూ ఒక వేదిక మీదకొచ్చి పెద్ద మొత్తంలో జనాలు ఒక దగ్గర జమ అయ్యి ఒక బతుకమ్మ గావచ్చు, లేకపోతే ఒక సంక్రాంతి గావచ్చు, దసరా కావచ్చు, బోనాలు గావచ్చు, ఇట్లాంటివి ఎన్నో సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉంటారు వాళ్ళు. సో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గావచ్చు, ఇలాంటివి ఎన్నో సెలబ్రేషన్స్ కరెక్ట్ అండి. నేను ఇంతకుముందు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. చాలా చాలా గ్రాండ్‌గా చేసుకుంటారు. చాలా ఇష్టంగా చేసుకుంటారు. అసలు మనోళ్ళు ఇక్కడ గూడా అంత బాగా పట్టు చీరలు కట్టుకొని, అంత బాగా నగలేసుకొని తయారవ్వరు. అంతగా చేసుకుంటారు వాళ్ళు. సో నిజంగా చాలా మంచి లైవ్లీ అనిపిస్తది సార్. అక్కడికొచ్చినప్పుడు గూడా జనాలందరూ చాలా ఇష్టంగా మా ఇంట్లో ఉండు, మా ఇంట్లో ఉండు, మా ఇంట్లో ఉండు. మన తప్పకుండా దగ్గరనేమో అండి. అబ్బా! వీళ్ళు ఎప్పుడెళ్ళిపోతే జల్దీ తుడిసేసుకుందామా అన్నట్టు ఉంటారు ఇక్కడ జనాలు ఒక్కొక్కసారి. నాట్ ఎవ్రీబడీ బట్ యెస్. కొంతవరకు. అక్కడ మాత్రం ఇండియా నుంచి ఎవరైనా వచ్చిండ్రు అనంటే, మా ఇంట్లో ఒక 2 రోజులు ఉండొచ్చుగా ప్లీజ్. మా ఇంట్లో ఉండు ప్లీజ్. ఇదే జరుగుతది కదా సార్? కరెక్ట్ అండి. కరెక్ట్. మీరు గూడా మీ ఇంట్లో చాలా అట్లే చాలా ఉండమని బాగా రిక్వెస్ట్ చేస్తారా? చాలా మంది వచ్చి మా ఇంట్లో ఉన్న ఈ మూవీ ఇండస్ట్రీ అవనివ్వండి, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ కాకపోయినా వేరే ఇండస్ట్రీస్ అన్నిట్లో కూడా ఇక్కడి నుంచి ఇండియా నుంచి ఎస్పెషల్లీ వచ్చిన వాళ్ళందరినీ వెరీ లవ్లీ ఇన్వైట్ ఎన్ఆర్ఐస్ చేస్తాము. అబ్బా అండ్ వీళ్ళంతా. వాళ్ళు మాతో ఉంటే మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నిజంగా. ఆ, నిజంగా వెరీ లవ్లీ ఎన్ఆర్ఐస్ వీళ్ళందరూ గూడా. ఎందుకంటే దేశాన్ని, మన దేశానికి సంబంధించిన మనుషుల్ని ఎంత మిస్ అవుతారంటే వాళ్ళ కళ్ళల్లో తెలిసిపోతది. వాళ్ళ మాటల్లో తెలుస్తది. మనం మాట్లాడుతుంటే అట్లా చూస్తూ కూర్చుండిపోతారు చాలా సార్లు. ఐ కరెక్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇట్ మెనీ టైమ్స్ కరెక్ట్ అండి. నిజంగా. సో ఈ ఈవెంట్స్ అన్నీ చేస్తున్నప్పుడు అంటే ఈ ఈవెంట్స్ మోస్ట్‌లీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడు సార్ మీ ఏదైతే ఐటీ ఉద్యోగాన్ని వదిలేసుకొని ఇటువైపు ఈ బిజినెస్ వైపు వచ్చింది? ఏ ఇయర్‌లో? ఇన్ 2005 అండి. 2005లో. యాహ్! ఓహ్! అంటే నెక్స్ట్ ఇయర్‌కి ఇట్ ఈస్ 20 ఇయర్స్. 20 ఆల్మోస్ట్ సంవత్సరాలుగా ఈ బిజినెస్ చేస్తున్నారా మీరు? కరెక్ట్ అండి. మామూలు విషయం కాదసలు. అండ్ చాలామంది న్యూస్ ఛానెల్స్ కూడా మీతో కొలాబరేట్ అయ్యి ఉంటారంట అక్కడ? అవునండి. మోస్ట్ ఆఫ్ ది న్యూస్ ఛానల్స్ అండ్ వాళ్ళకి కంటెంట్ అంతా కూడా హుహు.
మేము దగ్గరుండి వాళ్ళకి కావాల్సిన కంటెంట్ అంతా ఈ కన్వెన్షన్స్ అవనివ్వండి, కల్చరల్ ఈవెంట్స్ అవనివ్వండి, లేకపోతే మన ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు గానియండి, చీఫ్ మినిస్టర్స్ వచ్చినప్పుడు గానియండి, అందరికీ కూడా మేము చేస్తాం కాబట్టి, మా దగ్గర నుంచి కంటెంట్ వాళ్ళకి ఎంత ఈజీగా ఈ ఛానల్స్ అందరికీ వెళ్ళాలి అనేది నేను ఐ కమ్ అవుట్ విత్ ఎ ప్లాన్ అండ్ మేక్ ఇట్ ష్యూర్ దట్ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద కంటెంట్. అండ్ బికాజ్ కోట్ల మంది చూస్తూ ఉంటారు ఈ కంటెంట్ని మీ ఛానల్స్ అన్నిట్లో. సో దానికి ఏ విధంగా ఎంత ఈజీగా మీకు ఇవ్వగలుగుతాము అనేది నేను ఎప్పుడు ప్లాన్ చేస్తాను. సో బయట జరుగుతున్న ఈవెంట్స్లో కావచ్చు, లేకపోతే ఏదైతే న్యూస్ ఛానల్స్ కవర్ చేస్తున్న కంటెంట్ ఉందో వాటన్నిటి వెనకాల ఉన్న వ్యక్తిని ఎప్పుడు ముందుకు చూపించారు కదా. బట్ హియర్ ద సుమన్ టీవీ ఇస్ షోయింగ్ హేమ్ ఆల్సో. సో ఆయన కూడా తెర ముందుకు అలా వచ్చి హ్యాపీగా కూర్చొని మనతో మాట్లాడుతున్నారు. సో ఈయనే వాటన్నిటికీ కూడా నేను మాట్లాడింది టెలికాస్ట్ అవ్వాలంటే నా వెనక ఎంతోమంది పనిచేస్తారు. ఇప్పుడు మా స్టూడియోలో కూడా చాలామంది పాపం నేను ఒక్కదాని కనిపిస్తా, నా కళ్ళల్లో మాత్రమే మీకు అలసట కనిపిస్తుంది కావచ్చు, ఏదైనా కనిపిస్తుంది కావచ్చు. బట్ దే ఆర్ సో మెనీ పీపుల్ బిహైండ్ మీ హూ వర్క్స్ లాట్. అసలు నా ఒక్కదాని కోసం కాకుండా ఎంతోమంది ప్రోగ్రామ్స్కి వర్క్ చేస్తూ ఉంటారు. సో అలాంటి అలసటకు గురయ్యే వ్యక్తి ఈయన కూడా. అండ్ ఈయన టీమ్ కూడా, నాట్ ఓన్లీ హిమ్, కరెక్ట్ అండి. హిస్ టీమ్. కొంత వందల మంది, వందల ఎంతమంది సైన్యం, ఎంప్లాయీస్ సార్ మీ దగ్గర? ఆల్మోస్ట్ ఒక 270 పీపుల్ వరకు ఆల్మోస్ట్ వర్క్ చేస్తూనే ఉంటారు ఎవ్రీ. యూఎస్లో 270 మందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు అంటే నాట్ అ స్మాల్ థింగ్. ఫుల్ టైమ్, పార్ట్ అండ్ టైమ్, అందరూ అన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారు అందులో. అన్ని కంట్రీస్ వాళ్ళు, అంటే మన ఇండియన్స్, అమెరికన్స్ అండ్ అన్ని కంట్రీస్ మిక్స్ అండి. మెక్సికన్స్ ఉంటారు, అందరూ యూఎస్లో వైడ్ రేంజ్ మన వాళ్ళకి వాళ్ళు ఉంటారు. మన వాళ్ళకి కొంత ఆపర్చునిటీ నేను ఎక్కువ ఇస్తాను కూడా. ఎందుకంటే ఈ ఫీల్డ్లో నేను స్టార్ట్ చేసినప్పుడు మన తెలుగు వాళ్ళల్లో ఎవరూ లేరు. అప్పుడు నేను ఎంత గోత్రు అయ్యి నేను ఇది చేశాను అనేది నాకు తెలుసు. కాకపోతే దానిలో హ్యాపీనెస్ ఎంత పొందాను అనేది కూడా నాకు తెలుసు. కాబట్టి ఆ హ్యాపీనెస్ వేరే వాళ్ళకి ఈజీగా రావాలని నేను చాలా మందికి ఆపర్చునిటీ ఇచ్చాను కూడా. నైస్. బట్ మీరు ఎప్పుడైతే ఐటీ ఉద్యోగం నుంచి ఇటు కన్వర్ట్ అయినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎవరు అడగలేదా సార్? వైఫ్ కానీ నాకు పేరెంట్స్, వైఫ్ సపోర్ట్ మాత్రం చాలా 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 ఉండాలి నాకు. బయట ఫ్రెండ్స్ సపోర్ట్ మాత్రం అప్పుడు నన్ను అంత మంచి పెద్ద పొజిషన్ జాబ్ అది వదిలేసి ఎందుకని రిస్క్ తీసుకుంటున్నావు, ఈ బిజినెస్ సైడ్ ఇట్లా వెళ్తున్నావు, అది కూడా మీడియా సైడ్ వెళ్తున్నావు, అది ఎంతవరకు సక్సెస్ అవుద్దో తెలియదు అనేసి చాలామంది ఫ్రెండ్స్ నన్ను డిస్కరేజ్ చేశారు. బట్ మై వైఫ్ Madhuri and my mom and dad, they both have supported very well along with my brother. My brother నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి మా బ్రదర్ కూడా. ఎందుకంటే మా బ్రదర్ కూడా డాక్టర్గా అయ్యిండి కూడా he went to film school and he acted in films, he directed films and he produced films. So he did everything. So అప్పుడు నాకు అనిపించేది అనమాట, ఏదైనా మూవీ ఉందా సార్? ఇక్కడ కన్నడ ఫిలిమ్స్ చేశాడు. ఆయన తర్వాత యుఎస్లో హాలీవుడ్ ఫిలిమ్స్లో కూడా he did it. అలా చేసినప్పుడు నేను ఎందుకని చేయలేను, నాకు నచ్చింది నేను చేస్తే మా అన్నయ్య లాగా నేను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను కదా అనేసి దెన్ ఐ చూస్ దిస్ ప్రొఫెషన్ వేర్ మ్యూజిక్ అంటే నా ప్రాణం. కాబట్టి మ్యూజిక్ నాకు పాడడం రాదు కానీ పాడించగలుగుతాను, ఆ ప్లాట్ఫారం ఇవ్వగలుగుతాను. అండ్ వాళ్ళ వాయిస్ని ఎలా ఉన్నా కానీ మధురమైన వాయిస్లోకి తేగలుగుతాను. అది ఇది అసలు పాయింట్. అంటే ఎవ్వరు ఏ విధంగా పాడినా కూడా దేర్ ఆర్ టెక్నికల్ థింగ్స్ విచ్ కెన్ మేక్ వాయిస్ సో స్వీట్. అసలు ఆ స్వీట్నెస్ అనేది ఆ గొంతులో వినిపించడానికి ఇంకో రీజన్ ఏంటంటే వెనక పనిచేసే టెక్నీషియన్స్. సో అలాంటి టెక్నాలజీని మనము వాడుకునే విధంగా వాడితే కరెక్ట్గా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతాన్ని బయటికి తీసుకొచ్చే వాళ్ళే వీళ్ళు. థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా అంటే నేను ఒక్కని కాదు, నా టీమ్ అంతా, ఆల్ టెక్నీషియన్స్, ఎవరైతే 270 పీపుల్ వర్కింగ్ అండర్ యూ, ఎవ్రీబడి, వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేయాలి నిజంగా. కానీ మీరు హౌ డిడ్ యూ ఎంటర్డ్ ఇన్ టు దిస్, అంటే లైక్ ఎట్లా స్టార్ట్ చేశారు ఫస్ట్? ఇది ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎండ్ ఇంట్రెస్ట్ అనేది నాకు తెలిసి ఏంటంటే మ్యూజిక్, షోస్, ప్రొడక్షన్స్ ఇవన్నీ చేయాలి అనేది. కానీ దాన్ని స్టార్ట్ చేయడానికి డే 1 ఐ కెనాట్ గో అహెడ్ అండ్ సే ఓకే నేను ఒక 10 million పెట్టేసి $10 million నేను చేస్తాను అనేది కాకుండా, నేను యాక్చువల్గా ఇప్పుడు మనం చేస్తున్నది వీడియో ప్రొడక్షన్తో అండ్ ఫోటోగ్రఫీతో స్టార్ట్ చేశాను. చేసి తర్వాత దానికి లైటింగ్ యాడ్ చేశాను, తర్వాత దాన్ని ఆడియో యాడ్ చేశాను, తర్వాత దెన్ నా ఫేవరెట్ థింగ్స్, నేను బాగా సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఈ LED వాల్స్
ఆహా! ఏవైతే ఉన్నాయో ఇది. ఇంకా అసలు యూఎస్‌లో అసలు దానికి పాపులారిటీ గాని అసలు ఎవరు ఓన్లీ 2 కంపెనీస్‌కి ఉండాలి. ఐ హుహు. వాస్ ద థర్డ్ వన్ టు ఓకే. ప్రొక్యూర్ ద ఎల్ఈడీ వాల్స్ ఇన్ యూఎస్ఏ అండి. వండర్‌ఫుల్. ఆ! వండర్‌ఫుల్. సో దట్ ఈస్ ద బేసిక్‌గా ఇంత కష్టపడి ఒక వ్యవస్థని, ఒక సంస్థని తయారు చేశారు మీరు. ఫర్ 20 ఇయర్స్ యూ పీపుల్ హావ్ బీన్ వర్కింగ్. సో, ఇట్లా పని చేస్తూ, చేస్తూ ఇందులో భాగంగా మీరన్నారు. మీకు బాగా ఇష్టమైంది ఏంటి అనంటే, ఏదైతే తెలుగు వాళ్ళు అందరూ కలిసి ఒక వేదికపైకొచ్చి సెలబ్రేషన్స్ చేసుకుంటారో, ఎక్కడైతే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారో దాన్ని చూడ్డం, అందులో మీరు పార్ట్ అవ్వడం అనేది మీకు చాలా ఇష్టం అని చెప్పారు. అవునండి. సో, దీంట్లో భాగంగా ఏవైతే ఇందాక మీరు చెప్పినరో నేను స్టార్టింగే చెప్పినా గదా! ఆట, నాట, తాన ఇలాంటి ఏవైతే ఆర్గనైజేషన్స్, ఇలాంటి ఏవైతే కన్వెన్షన్స్ ఉన్నాయో, వీటన్నిటిని కూడా మీరు చేస్తూ ఉన్నప్పుడు లైక్ దేర్ ఆర్ కొన్ని అపోహలు వీటిపైన కొంతమందికి జనాలకి ఇక్కడ. అసలు ఏంటి? వీళ్ళెందుకు చేస్తారు? అంటే ఇప్పుడు అక్కడే చాలామందున్నారు మన తెలుగు వాళ్ళు. ఆళ్ళందరూ కలిసి సెలబ్రేట్ జేసుకోవచ్చు. బట్ ఇంతగా ఎందుకు ఖర్చు చేస్తారు? ఎందుకు ఆ ఖర్చులో భాగంగా మళ్ళీ ఇక్కడి నుంచి అందరిని పిలిపించుకుంటారు? వాళ్ళక్కడ సెలబ్రేషన్స్ ఎందుకు జేస్తారని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మీరేమంటారు దీనికి? సో, ఆ అపోహ తప్పు అని నేనంటాను. ఏంటి? ఎందుకు ఇంత స్పెండ్ చేస్తున్నారు హ్మ్. ఇదని. మనీని స్పెండ్ చేయడము మనం తీసుకెళ్ళి నీళ్ళల్లో పెట్టేయట్లేదు. హ్మ్. మన వాళ్ళకే మనం స్పెండ్ చేస్తున్నాం. హ్మ్. మన ఆర్టిస్ట్‌లకే మనం ఇస్తున్నాం. హ్మ్. మనకి ఈ ఈవెంట్ చేయాలంటే ఫుడ్ చేసే వాళ్ళకి అవ్వనివ్వండి, హ్మ్. లేకపోతే వెన్యూలో వర్క్ చేసే వాళ్ళకి అవ్వనివ్వండి, మాలాంటి ఆడియో విజువల్ కంపెనీస్ అవ్వనివ్వండి, హ్మ్. ఆర్టిస్ట్‌లతో పాటు వచ్చే ఆర్కెస్ట్రా అవ్వనివ్వండి, హ్మ్. వీళ్ళందరికీ మనం డబ్బులు ఇస్తున్నాం. ఆ హ్మ్. డబ్బులు మనం తీసుకునెళ్ళి వాటర్‌లో పోసేయట్లేదు. హ్మ్. సో, కాబట్టి మన వాళ్ళ మధ్యలోనే ఆ మనీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ థింగ్ నేను అది ఆ అపోహ రాంగ్ అని చెప్తాను. నంబర్ 1. ఓకే. ఓకే. ఇండియాకి వచ్చి చూస్తే గ్రేట్. కానీ అంత ఖర్చు పెట్టుకొని వచ్చి చూసి వెళ్ళగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. హ్మ్. వాళ్ళకి ఆ గ్యాప్‌ని తగ్గించడం కోసము ఈ అసోసియేషన్స్ అన్నీ గూడా కల్చర్‌ని ప్రమోట్ చేయాలని మా నెక్స్ట్ జనరేషన్స్‌కి కూడా అరే! ఇట్లా మనము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ విధంగా అందరం కలుసుకుంటాము. హ్మ్. ఈ విధంగా అందరం షేర్ చేసుకుంటాము. హ్మ్. ఇలాంటి మనము ఫుడ్ ఇలాంటి వెరైటీస్ తింటాము అనేది చూపించుకోవడానికి ఇది కన్వెన్షన్స్ అన్నీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నిజంగా నేను గూడా ఎక్స్‌పీరియన్స్ చేసిందేంటంటే, చాలా బాగా వండుకుంటారబ్బా వీళ్ళు. ఆ! నిజంగా బూరెలు, గారెలు ఇవన్నీ బాగా పులిహోర ఇలాంటివన్నీ దద్దోజనం బాగా వండుకుంటారు. బాగా వండుకొని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ఫ్రెండ్స్, ఓ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒకళ్ళ ఇంట్లో గ్యాదర్ అయ్యి, అవన్నీ కూడా మంచిగా హాయిగా భక్షిస్తారన్నట్టు. చాలా చాలా బావుంటది. అంటే వీకెండ్స్ మాత్రం ఏ సెలబ్రేషన్స్ అయినా చేసుకుంటారు వీళ్ళు. ఒకటి. బట్ ఆ వీకెండ్స్ మాత్రం ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తారు. కరెక్ట్ అండి మీరు సో, చెప్పింది. ఈ వీకెండ్ కల్చర్‌కి ఎట్లా అలవాటు పడ్డారు మీరక్కడికెళ్ళినాక? సో, పండగ అనేది ఏ రోజన్నా రావచ్చు. హ్మ్. పండగ. సంక్రాంతి మనకి మంగళవారం రావచ్చు, బుధవారం రావచ్చు, గురువారం రావచ్చు. అక్కడ మాత్రం అక్ శనివారం, ఆదివారమే వస్తది. మాకు కంఫర్టబుల్‌గా ఉండేది డేస్ ఓన్లీ 2 డేస్ సాటర్‌డే అండ్ సండే. ఎందుకనంటే ఒకళ్ళింటికి ఒకళ్ళు ఎళ్ళగలుగుతాము. లేకపోతే అందరం కలిసి ఒక దగ్గర సెలబ్రేట్ చేసుకోగలుగుతాం. యాహ్! మాకు సెలబ్రేషన్‌కి అక్కడ పండగ వచ్చే రోజుకి ఏమీ సంబంధం ఉండదు. హ్మ్. తిథులతో, సెలబ్ వారాలతో తిథులు, సంబంధం లేదు. వారాలు ఆ రోజున ఇంట్లో ఏదో జస్ట్ పూజ ఏదో చేసుకుంటాము. హుహు. కానీ సెలబ్రేషన్ వచ్చేసి మాత్రం వీకెండ్సే చేసుకుంటాం. ఎస్పెషల్లీ కలిసి కట్టుగా ఒక ఇంట్లో చేసుకోవాలన్నా, ఒక ఒక లొకేషన్‌లోకి వెళ్ళి ఒక 1000 మంది కలిసి చేసుకోవాలన్నా, 100 మంది కలిసి చేసుకోవాలన్నా హుహు. వీకెండ్స్. అంటే వర్క్‌ని మరి నెగ్లెక్ట్ చేయకుండా చేయాలి అంటే హ్మ్. దట్ ఈస్ ద ఓన్లీ వే. ఇండియాలో అయితే గనక మనకి సంక్రాంతి ఉంటే సంక్రాంతి రోజున ఇక్కడ హాలిడే ఉంటుంది. హ్మ్. కాబట్టి ఇంట్లో ఆ రోజున మార్నింగ్ నుంచి పండగ సెలబ్రేషన్ నడుస్తా అవును. ఉంటుంది. అక్కడ ఆ రోజున మనకి వర్కింగ్ డే. యెస్. యునైటెడ్ స్టేట్స్‌లో. కాబట్టి ఆ వర్కింగ్ డే రోజున అందరూ ఆఫ్ తీసుకోలేరు. కొందరు తీసుకుంటారు. హుహు. బట్ వీకెండ్ అయితే గనక హ్యాపీగా వర్కులో ఆఫ్ తీసుకోవాలా లేదా అని ఆలోచించకుండా ఎంజాయ్ చేయగలుగుతారు కాబట్టి వీకెండ్స్ దే ట్రూ. సెలబ్రేట్ ట్రూ. టుగెదర్ అండి. అబ్సల్యూట్‌లీ రైట్. సో, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇవన్నీ జరిగినప్పుడు అందరూ బాగా కలుసుకుంటారు. వీకెండ్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. బట్ మీరు ముఖ్యంగా ఈ ప్రొఫెషన్‌లో ఉన్నందుకు మీరు ఫుల్ ఆన్ ఎప్పుడు సెలబ్రేషన్స్‌లోనే ఉంటారు గదా! ఇయర్ అంతా. కరెక్ట్ అండి. బట్ ఒక్కటి మాత్రం ఇక్కడ ఒక కష్టం ఉంటది ఇందులో. ఈవెంట్స్ ఉన్నప్పుడు హ్యాపీగా గడిచిపోతది. ముఖ్యంగా ఇప్పుడు గాదు. ఇప్పుడంటే 20 ఇయర్స్ నడిపి 270 మెంబర్స్‌కి ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చి సాలరీస్ పే చేస్తున్నారంటే యూ ఆర్ వెల్ సెటిల్డ్.
అది అర్థమవుతుంది. బట్ స్టార్టింగ్‌లో ఎప్పుడైతే ఇది మొదలు పెట్టారో, అప్పుడు డెఫినిట్‌గా మీకు ఎవ్రీ మంత్ ఏ ప్రాజెక్ట్ ఉన్నా లేకున్నా ఎట్లయితే సాఫ్ట్‌వేర్ సైడ్ సాలరీ పడుతుండేనో, అట్లయితే పడదు. కరెక్ట్ అండి. చేసుకున్న దానికి చేసుకున్నంత అన్నట్టుగా ఉంటది. చేసుకున్న దానికంటే తక్కువే అంటాను. అవునా? అప్పుడు సో చేసుకున్నంత ఉంటే పర్లేదు అప్పుడు. ఆహా! దానికంటే తక్కువనే అప్పటికే స్టార్టింగ్‌లో. మీరు వైఫ్, పిల్లలతో అక్కడ హ్మ్. ఉంటున్నారు. అక్కడ ఖర్చులేం తక్కువుండవు. అది మాత్రం ఏం తగ్గవు కదా! అంతే గదా! సో, మరి అలాంటి సమయంలో ఎట్లా మరి దాన్ని ఎట్లా పాస్ అయ్యారు? నేను గివ్ అప్ చేయలేదండి. వన్ ఆఫ్ ది థింగ్స్ చాలామంది బిజినెసెస్ స్టార్ట్ చేస్తారు. నేను గూడా వాళ్ళలో ఒకడిని. హుహు. కానీ ఒకటి ధ్యేయం పెట్టుకున్నాను. ఏంటంటే మా మదర్ అనేవాళ్ళనమాట. కష్టపడితే ఫలితము ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి కూడా రావచ్చు. హ్మ్. కానీ నువ్వు చచ్చిపోయే లోపల ఆ ఫలితం అనేది దేవుడు నీకు క్రియేట్ చేస్తాడు. యెస్. ఆ కాన్సెప్ట్‌ని దృష్టిలో పెట్టుకుని నేను గివ్ అప్ అనేది చేయలేదండి. 7 ఇయర్స్ పట్టింది నాకు. హుహు. స్టార్ట్ చేసిన తర్వాత 7 ఇయర్స్ ఇట్ టుక్ మీ ఫర్ మీ టు అట్‌లీస్ట్ సీ సమ్ లైట్. హుహు. ఆ లైట్ చూసిన తర్వాత ఆఫ్‌కోర్స్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంది నాకు. మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సపోర్ట్ ఉంది. ఓకే. రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరి సపోర్ట్. హుహు. కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ యునైటెడ్ స్టేట్స్‌లో వాళ్ళందరి సపోర్ట్ నాకు లేకుండా సంవత్సరానికి ఆల్మోస్ట్ 1500 ఈవెంట్స్ చేయడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. వెదర్ మన తెలుగు ఈవెంట్స్ అవనివ్వండి, లేకపోతే యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అందరి ప్రెసిడెంట్స్కి నేను ఈవెంట్స్ చేసిన వాడిని. ఓకే. వాళ్ళు గెలవడానికి కావాల్సిన ర్యాలీస్ నేను చేశాను. వాళ్ళు గెలిచిన తర్వాత ప్రెసిడెంట్గా అయిన తర్వాత వాళ్ళ ఈవెంట్స్ కూడా నేనే చేశాను. వండర్‌ఫుల్. సో కాబట్టి ఇవన్నిటికీ ఒకటే ఒక రీజన్ ఏంటి అంటే హుహు. నాట్ టు గివ్ అప్. యాహ్! లైట్ అనేది ఉంటుంది. హ్మ్. ఫలితం అనేది 100% భగవంతుడు మనకి క్రియేట్ చేస్తాడు. కానీ ఎప్పుడైతే మనం మధ్యలో గివ్ అప్ చేస్తామో ఇంకా అది ఇంకా అక్కడితో మర్చిపోవాలి షెల్ఫ్‌లోకి సక్సెస్ వెళ్ళిపోద్ది అనేది. అంతే. యెస్. యెస్. బట్ మీరు ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేశారో ఇన్ ది ఇయర్ ఆఫ్ 2005 ఆ టైంలో మీకు గ్రీన్ కార్డ్ వచ్చిందా అప్పటికి? అప్పుడే జస్ట్ ఆ టైంలోనే గ్రీన్ కార్డ్ వచ్చింది. ఓకే. లేకపోతే ఆ భయం ఉండేదేమో గదా! మనము ఈ జాబ్ వదిలేసి ఇక్కడ ఏం చేస్తున్నాం అనే ఫీలింగ్‌తో ఉంటారు జనాలు. అది కరెక్ట్ అండి. అండ్ వీసా ప్రాబ్లమ్ అవుతది. పిల్లలు, భార్య, ఫ్యామిలీ అంతా ఆగమైపోతది. ఇండియాకి వచ్చి వెంటనే ఎక్కడ సెట్ అవ్వాలి? ఏం చేయాలి? ఈ భయం ఉండేనా? ఆ భయం నాకు గ్రీన్ కార్డ్ మీరన్నట్టు గ్రీన్ కార్డ్ ఉంది కాబట్టి ఆ స్టెప్ చాలా ఈజీగా తీసుకోగలిగాను. ఆ రోజున నైట్ ఏదైతే నా థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయిందో హుహు. లెస్ దెన్ 12 అవర్స్‌లో ఒక థాట్ వచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగాను అంటే వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ ఓకే నాకు గ్రీన్ కార్డ్ ఉంది అని. హ్మ్. H1 మీద ఉన్నప్పుడు చేయకూడదు నేను యాక్చువల్‌గా. యెస్. యెస్. చేయకూడదు. అది ఇల్లీగల్‌గా ట్రీట్ చేస్తారు కూడా. అవును. సో కాబట్టి నేను ఆ టైంలో వన్ ఆఫ్ ది రీజన్స్ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ ఇంటు దిస్ ప్రొఫెషన్ ఈజ్ బికాజ్ ఐ హ్యాడ్ దట్ గ్రీన్ కార్డ్. వెరీ నైస్. సో, థాంక్స్. మీకు ఇట్లా ఈ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఇంకా టెన్షన్ ఉండదు. హ్యాపీగా చేసుకోవచ్చు మీరు ఏ ఆ! వర్క్ చేసినా గూడా. ఏదన్నా చేసుకోవచ్చు. ట్రై చేయొచ్చు. అట్‌లీస్ట్ యెస్. యెస్. ఇంట్రెస్ట్ ఉన్నవి ట్రై చేసి నేను అందరికీ ఇప్పుడున్న జనరేషన్ కూడా నేను ఏం చెప్తానంటే పిల్లలందరికీ కూడా ఐ వెంట్ త్రూ సమ్ హర్డల్స్. హుహు. బట్ చదువుకునేటప్పుడే మీకు గనక మీ ఇంట్రెస్ట్ ఏంటి అనేది తెలిస్తే హుహు. అసలు అప్పుడే గనక ఆ పాత్‌లో ఫాలో అవుతే గనక హుహు. నా సక్సెస్ పక్కన పెట్టండి. హుహు. దానికి ఎక్స్‌పోనెన్షియల్ సక్సెస్ ఉంటుంది. ఇఫ్ ఎనీవన్ ఐడెంటిఫైస్ వాట్ దేర్ ఇంట్రెస్ట్ ఈస్ వెన్ దే ఆర్ ఇన్ హై స్కూల్ ఆర్ ఇన్ కాలేజ్. హ్మ్. అప్పటి నుంచి గనక ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న దానిలో దేర్ ఈస్ నో 8 అవర్ జాబ్ అండి. 8 యెస్. అవర్ జాబ్ అనేది ఉండదు ఇంట్రెస్ట్ ఉంటే గనక. అసలు అవర్సే చూసుకోము మనం అసల. యాహ్! యూ జస్ట్ వర్క్. ఎంజాయ్ చేస్తాను అంతే. నేను ఎవ్రీ వీక్ ట్రావెల్ చేస్తాను. మల్టిపుల్ సిటీస్‌కి వెళ్తాను. నాకు ఇప్పుడు అలసట అనిపించదు. సో, ఎందుకంటే ఈ బికాజ్ 20 ఇయర్స్‌లో బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారన్న విషయం అర్థమైపోతుంది నాకు మీ జాబ్‌ని. తప్పకుండా అండి. బట్ ఎట్లా సంపాదిస్తున్నారు అని అడిగితే ఏం చెప్తారు? సంపాదన కూడా భగవంతుడు అడిగిన దానికంటే ఎక్కువనే ఇచ్చాడు. మీరు అడిగిన దానికంటే ఎక్కువనే ఇచ్చారు. యెస్. ఏమైనా చెప్తారా? ఎంత అని? అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆహా! ఇంత బాగా చేయగలుగుతాను. ఈ కంపెనీని ఇంత బాగా గ్రో చేయగలుగుతాను అని. హుహు. బట్ కొన్ని వందల మందికి మాత్రం నేను జాబ్స్‌ని ఇవ్వగలిగే స్టేజ్‌కి తీసుకొనొచ్చాడు భగవంతుడు అంటే డెఫినెట్‌గా కంపెనీ గ్రోత్ ఉండబట్టి. హ్మ్. కాబట్టి అది ఐ యామ్ థాంక్‌ఫుల్ టు గాడ్. హుహు.
ఫర్ గివింగ్ మీ దట్ సో దేవుడు ఆపర్చునిటీ. మీరు అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చారు కాబట్టేనా మీరు చారిటీస్ కూడా చేస్తారట? అవునండి. సో డెఫినెట్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ అసోసియేషన్సే తీసుకోండి ఇవన్నిటికి. హుహు. నేను మోర్ దెన్ 50% ఆఫ్ ది మనీ ఐ డొనేటెడ్ టు దిస్ ఆర్గనైజేషన్స్ వెనెవర్ వి మోర్ డూ దెన్ సర్వీసెస్. 50%. యాహ్! అంటే నేను అట్‌లీస్ట్ డొనేషన్ అంటే ఏమనుకున్నా అంటే డొనేట్ చేస్తారంటే ఏమనుకుంటున్నా అంటే లైక్ మీకొచ్చిన ప్రాఫిట్‌లో ఇట్ మే బి సమ్ ఒకవేళ బాగా హ్యూజ్ ప్రాఫిట్ అయితే ఒక 10% ఉండొచ్చేమో అనుకుంటున్నా. కానీ ఆహ్, మోర్ దెన్ 50% అనేది దిస్ యాహ్! ఈస్ అ ప్యాషన్ అగైన్ టువర్డ్స్ యాహ్! ద చారిటీ. ఈవెంట్స్ మన ఇండియన్ ఆర్గనైజేషన్స్‌కి నేను ప్రాఫిట్ ఓరియంటేషన్ మీద చాలా తక్కువ చేస్తాను. ఐ హుహు. ట్రై టు గివ్ లాట్ ఆఫ్ మనీ ఫర్ ది గుడ్ కాజ్ విచ్ హుహు. దిస్ ఆర్గనైజేషన్స్ డూ. హుహు. అలానే విభా అయిన తర్వాత శంకర్ నేత్రాలయ ఇట్లాంటివన్నీ ఓకే. ఆర్గనైజేషన్స్‌కి వి డూ లాట్ ఆఫ్ డొనేషన్స్. హుహు. I will say definitely more than $1 million a year we do donations only to the organizations. మోర్ దెన్ $1 మిలియన్ అసలు మామూలు విషయం కాదు. ఇంత మీరు డొనేట్ చేస్తున్నారు అని అంటే. తప్పకుండా అండి. బట్ మీకు ఎప్పుడైతే ఈ బిజినెస్‌లోకి మీరు దిగారో, నాకు తెలిసి మీరు దిగే టైంకి కూడా అక్కడ వాళ్ళు ఈ బిజినెస్‌లో ఉండుంటారు. కొన్ని వేరే కరెక్ట్. ప్రొడక్షన్ హౌసెస్ ఉండుంటాయి గదా! కరెక్ట్ అండి. అమెరికన్స్. అంటే హార్డ్‌లీ ఉండుంటాయా? లేకపోతే బానే ఉన్నాయా? సో, అమెరికన్స్ నేను స్టార్ట్ చేసినప్పుడు అమెరికన్స్ ప్రొడక్షన్ కంపెనీసే ఉండేవి. హుహు. ఎక్సెప్ట్ ఒక ఇండియన్ ప్రొడక్షన్ కంపెనీ ఉండేది. ఓకే. ఓకే. ఈ ఒక నార్త్ ఇండియన్ కంపెనీ ప్రొడక్షన్ కంపెనీ ఉండేది. ఆహా! సో, నాకు సపోర్ట్ అనేది జీరో సపోర్ట్ అప్పుడు ఆ హుహు. టైంలో. హుహు. అండ్ అమెరికన్స్ కొంత నన్ను డిస్కరేజ్ కూడా చేశారు. నాకు చెప్పారు కూడా, "నువ్వు బెటర్ నీ ఐటీలో చేసుకుంటే బెటర్. దీనిలో చాలా వర్క్ ఉంటుంది. నువ్వు ఇండైరెక్ట్ రాలేవు." వార్నింగ్. ఆ! వార్నింగ్స్ ఇచ్చి నన్ను డిస్కరేజ్ చేశారు. హుహు. బట్ నేను అన్నాను, సరే నాకు ట్రై చేయాలనుకున్నాను. లెట్ మీ ట్రై అనేసి హ్మ్. నేను ట్రై చేశాను. బట్ నౌ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. హుహు. నేను వాళ్ళకి చాలా వాళ్ళకన్నా హెల్ప్ ఎక్కువ చేస్తాను. లాభం మీరే చేశాము. అండ్ అయ్యో! తిట్టుకుంటారేమో సార్ మిమ్మల్ని. మొత్తం మాదంతా ఆయనే కొట్టేస్తున్నారని. బట్ హియర్ వి యూ షుడ్ సపోర్ట్ దెమ్ అండి. అండర్‌లైన్ ఏం చేసుకోవాలి అంటే ఇక్కడ ఆయన ఏదైతే ఆయన కమిట్మెంట్ ఆయన ఏవైతే ప్రొవైడ్ చేస్తుండో యాస్ ఎ వర్క్ దట్ ఈస్ మోర్ ప్రెషియస్ దాన్ అదర్స్. దానివల్లే వాళ్ళని కాదని ఈయన దగ్గరికి రావడం జరుగుతది. ఇది మనందరికీ తెలుసు. మార్కెట్‌లో చాలామంది ఉంటారు. బట్ ఎవరైతే జనాలకు నచ్చింది చేస్తారో వాళ్ళ దగ్గరికే జనాలు వెళ్తారు. కరెక్ట్ అండి. ఆబ్వియస్‌లీ. సో, అదే మీతో కూడా జరుగుతుందంటారా? తప్పకుండా అండి. అది సంథింగ్ డిఫరెంట్ ఉండాలి సో, లెట్ మీ వాళ్ళకి. ఆస్క్ వాళ్ళకి మీకు ఏంటి డిఫరెన్స్? మీ వర్కింగ్ స్టైల్‌లో ఏంటి డిఫరెన్స్? నేను ఇది చేసేటప్పుడు నేను బాగా ఎంజాయ్ చేస్తానండి. అంతే. హుహు. ఇంకా దానిలో నేను ఎంజాయ్ చేస్తూ నేను చేస్తాను. అండ్ నాకు చేసే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా చేస్తారు. హుహు. నాకు చేసేవాళ్ళు వాళ్ళు మనస్ఫూర్తిగా చేయకపోతే ఈరోజు ఈ స్టేజ్‌లో నేను ఉండను. ఓకే. వాళ్ళు కూడా వాళ్ళది అనుకుని ఫీల్ అయ్యి చేస్తారు. హుహు. అండ్ మోస్ట్ ఆఫ్ ది అమెరికన్ కంపెనీస్‌లో ఏమవుతుంది అంటే వాళ్ళంతా అవర్లీ బేస్డ్‌గా ఇన్ని అవర్స్ అవ్వగానే వెళ్ళిపోవాలి, ఇన్ని అవర్స్ అవ్వగానే నాది అయిపోయింది హుహు. అనే స్టేజ్‌లో వాళ్ళు ఉంటారు. హ్మ్. నాకెప్పుడు అలా అనిపించలేదు. నాకు వర్క్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఏదైనా కమిట్మెంట్స్ ఉండి ఏదైనా ఉంటే అట్లా చెప్తారే కానీ అదర్వైజ్ నాతో పాటు ఉంటారు. నేనున్నా లేకపోయినా కానీ పని మాత్రం అదే విధంగా చేసుకుంటూ వెళ్తారు వాళ్ళు. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఇండియన్స్‌కి బాగా డిమాండ్ ఉంటది. అక్కడ గాని, ఇక్కడ గాని, ఎక్కడా కానీ. అందుకే మొత్తం ప్రపంచం అంతటా అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో తెలుగువారు ఉంటారు. అండ్ ముఖ్యంగా ఇండియన్స్ ఉంటారు. సో, ఇండియన్స్‌కి ఎందుకు అంతగా ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు అర్థమైతుంది కదా! ఎందుకంటే మనము చాకరీ చేస్తాము అని అంటాం చూసారా? కానీ వి ఆర్ ద పీపుల్ హూ ఆర్ హియర్ టు వర్క్ హార్డ్. ఆ విషయాన్నే బేసిక్‌గా మర్చిపోతే కష్టం. సో, విపరీతంగా పని చేస్తాం మనము. సో, ఆ విపరీతంగా చేసే పనిలో కూడా డెడికేషన్ అండ్ లవ్ ఉంటది. కాబట్టి మనల్ని ఇష్టపడి మరి తీసుకెళ్ళి అందరూ హల్లాల కంపెనీస్‌లో పెట్టుకుంటూ ఉంటారు. దట్ ఈస్ తప్పకుండా ట్రూ అండి. గదా! తప్పకుండా. అదే యూ ఆర్ రైట్ అండి. ఆ సక్సెస్ రావడానికి ఈ రోజున ఇండియన్స్ అందరికీ హుహు. హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. యెస్. ఓకే. అందరితో కంపీట్ అయ్యి మన వాళ్ళు అంత సక్సెస్ఫుల్‌గా ఈ రోజున అన్ని చోట్ల ప్రపంచంలో నాట్ ఓన్లీ యూఎస్ యాక్చువల్లీ ప్రపంచంలో ఎక్కడ చూసినా గానీ ఇండియన్స్ అనగానే ఓ మై గాడ్ వాళ్ళతో కంపీట్ చేయడం కష్టము అనే ఒక యెస్. ఫీలింగ్ ఎందుకు వచ్చింది అంటే బికాజ్ మనందరం బాగా ఎఫర్ట్ పెడతాము, డెడికేటెడ్గా వర్క్ చేస్తాము. ఏదైనా ప్రాబ్లం ఉంటే అది రిజాల్వ్ అవ్వాల్సిందే. అది బై యెస్. హుక్ ఆర్ క్రుక్ యెస్. వి నీడ్ టు
రిజాల్వ్ దట్ అనేసి ఒక దృక్పథంతో చేస్తాం కాబట్టి మనందరం ఈ రోజున ఇంత సక్సెస్ఫుల్గా ఈ వరల్డ్లో ఇండియన్స్ అంటే వావ్ అనే కానీ ఒక ఏదేమైనా గర్వకారణంగా. ఇవాళ ఈ ఇంటర్వ్యూకి మీరు రావడం వల్ల ఇండియన్ సత్తా చెప్పగలిగినాం మనము. ఇది తప్పకుండా ఇది నిజంగా చాలా మంచి పాయింట్. ఐఎమ్ ప్రౌడ్ ఇండియన్ అండ్ ప్రౌడ్ తెలుగు పర్సన్, లెట్ మీ టెల్ యూ. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. లెట్స్ టాక్ అబౌట్ ఆప్టా. సో ఈ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ దీని గురించి మీరేం చెప్తారు? ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? నేను లాస్ట్ 10 years నుంచి నేను ఆప్తాలో ఇన్వాల్వ్ అయి ఉన్నానండి. బట్ ఈ మధ్యన రీసెంట్గా లాస్ట్ ఒక 4-5 years నుంచి మాత్రం ద యాక్టివిటీస్ వాట్ ఆప్తా ఈస్ డూయింగ్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్కి ఎక్కడ ఉన్న వరల్డ్లో ఎవరికన్నా కిడ్స్కి ఎడ్యుకేషన్ కావాలి అని అంటే మేమున్నాము అని చెప్తారు ఆప్తా. అండ్ దానికి ఒక సపరేట్ చాప్టర్ ఉంది. ఆ చాప్టర్లో ఫండ్స్ రేస్ చేసి ఆ ఫండ్స్ ఒక్క సెంట్ కూడా వేరే దేనికి వాడరండి, ఓన్లీ ఫర్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ ద కిడ్స్. ఓకే ఓకే, సో దట్ ఈస్ ద వన్ థింగ్ విచ్ ఐ లవ్డ్ ఇట్. అండ్ అక్కడి నుంచి దెన్ లాట్ ఆఫ్ దిస్ ఎంటర్ప్రినర్స్ ఎస్ ఆప్తాలో ఉన్నారు. కానీ ఒకరికొకరు తెలియదు, ఒకరికొకరు ఎవరి సత్తా ఏంటి అనేది తెలియదు. సో ఎప్పుడైతే అందరూ కలిసి ఒక స్టేజ్ మీదకు వచ్చి అరే మనం అందరం కలిసి ఉన్నాము అని చూపిస్తే దాని ఎనర్జీ ఏంటి అనేది ఇప్పుడు ఆ ఆప్తా బిజినెస్ కనెక్ట్ ఇప్పుడు ఏదైతే జరగబోతుందో గ్లోబల్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్లో క్యాటలిస్ట్ దాని పేరు, దానిలో దాని సత్తా ఏంటో చూపిస్తారు. దాని గురించి స్టార్ట్ చేసిన 1 yearలో అసలు ఎంత ఇంపార్టెన్స్ గెయిన్ అయింది ఇక ఈ కాన్ఫరెన్స్ కోసం అనేది నేను చూస్తే ఐ వాజ్ రియల్లీ అమేజ్డ్. అండ్ అందుకనే నేను కూడా నా బిజినెస్ని అన్నిటిని కూడా నేను పక్కన పెట్టేసేసి లాస్ట్ 20 days నుంచి నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండి దీన్ని ఒక బెస్ట్ కాన్ఫరెన్స్గా ఇది చెయ్యాలి అని డిజైన్ చేస్తున్నాను. వండర్ఫుల్. అండ్ ఫైనల్లీ ఎవరైతే రిజిస్టర్ చేసుకొని ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? ఎందుకంటే ఎవరైనా కూడా లాభమే చూసుకుంటారు కాబట్టి లెట్ మీ ఆస్క్ దిస్ క్వశ్చన్ ఇన్ దిస్ వే. బట్ మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. వాళ్ళకి ఏంటి, నాకేంటి అని అంటే మీరు ఏం చెప్తారు? వాళ్ళు నీకు ఒక మనిషి ఎవరన్నా వచ్చి ఈ కాన్ఫరెన్స్ అటెండ్ అవుతే ఆయనకి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ జనరేట్ చేసే కెపబిలిటీ ఉన్న పవర్ హౌస్ అక్కడ ఉంటుంది. ఆ పవర్ హౌస్ని టచ్ చేస్తే నీకు కావాల్సిన అడ్వైజ్ రావచ్చు, నీకు కావాల్సిన ఎంకరేజ్మెంట్ రావచ్చు, నీకు కావాల్సిన ఫినాన్షియల్ సపోర్ట్ రావచ్చు, నీకు రేపు పొద్దున ఇంకేదన్నా కావాలన్నా వాళ్ళని అడిగితే వాళ్ళు చేయగలిగే కెపబిలిటీ ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తున్నారు. సో మీరందరూ ఆ పని మీదే ఇలాంటి ఒక పెద్ద గొప్ప కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసినారు, అంతే కదా? కరెక్ట్ అండి. వెరీ నైస్. అది వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పినప్పుడు దానికి ఉండే వెయిటే వేరు. అండ్ మీకు అర్థమైంది కదా. సో ఒకవేళ మీరు కూడా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ మీరు కూడా ఆ కాన్ఫరెన్స్లో పాల్గొనాలనుకుంటున్నారు అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి, ఇవన్నిటి విషయాలు కింద మీకు స్క్రీన్ పైన వెబ్సైట్ ఉంటుందో అది కూడా మీకు కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది, కాబట్టి చేసేసుకోండి. అండ్ సార్ ఫైనల్లీ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అడుగుతా సార్ నేను. మీరు దానికి ర్యాపిడ్ ఫైర్ లాగే ఆన్సర్ చెప్పండి ప్లీజ్. చెప్పండి. సో మీరు గత 20 సంవత్సరాలుగా యుఎస్లో బిజినెస్ మ్యాన్గా ఉన్నారు కాబట్టి లెట్ మీ ఆస్క్, యుఎస్లో బిజినెస్ చేయడం ఈజీయా, ఇండియాలో బిజినెస్ చేయడం ఈజీయా? రెండిట్లో కూడా ఈజీ అండి, టాలెంట్ ఉంటే. అంతేనంటారా? పక్కానా ఈ ఆన్సర్ ఫిక్స్ 100%. చేసుకోమంటారా నన్ను? 100%. షూర్. ఓకే. సో ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, అంటే మా ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీరు ఏవైనా 5 అడ్వైజెస్ ఇవ్వండి మాకు, మీలాగా ఎదగాలి అనుకుంటున్న వాళ్ళకి. లైక్ మీరు అన్నారు 7 yearsలో మీరు బాగా ఎదిగారు, 7 years వరకు బాగా కష్టపడ్డారు. సో ఇలా కష్టపడాలి అంటే ఒక అడ్వైజే కావాలి, ఎదగాలన్నా ఒక అడ్వైస్ కావాలి. సో వాళ్ళకి ఒక 5 points ఒక బిజినెస్ మ్యాన్కి, ముఖ్యంగా ఈ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి కావాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక గోల్ పెట్టుకోవడము. దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి ప్లాన్ చేయడం ఆ గోల్కి. అండ్ థర్డ్ థింగ్ గివ్ అప్ చేయొద్దు ఎప్పుడు కూడా. అండ్ ఫోర్త్ థింగ్ మా మదర్ చెప్పేది నేను చెప్తాను అందరికీ. ఏనుగు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కుక్కలు మరుగుతూ ఉంటాయి, కానీ ఏనుగు బాడీ సైజ్కి ఏనుగు వెనకాలకి తిరిగి చూడలేదు, మొరుగే కుక్కల్ని వదిలేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఏనుగు. నన్ను ఒక ఏనుగులాగా ఉండమని మా మదర్ చెప్పారు. అదే అడ్వైస్ అందరికీ ఇస్తాను. అండ్ లాస్ట్ థింగ్, ఫిఫ్త్ థింగ్,
నేను కిడ్స్ అందరికీ చెప్పేది నా పిల్లలకి, నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చెప్పినా వేరే కిడ్స్కి ఎవరికి చెప్పినా ఒకటే చెప్తాను, నువ్వు రాకెట్లో ఎక్కి నువ్వు మూన్కి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, ఎందుకంటే అది వెళ్ళింది కూడా ఒక హ్యూమనే. ఏ హ్యూమన్ అయినా ఇంకో హ్యూమన్ చేసిన పని చేయగలుగుతాడు, కాబట్టి ఏది కావాలన్నా ఊహించుకుని చేసుకో. వెరీ నైస్. అండ్ ఇవన్నీ విషయాల్ని మీరు కంబైన్ చేసినట్టయితే మీ వర్క్ని మీరు ఎంజాయ్ చేయడమే కాకుండా సక్సెస్ని కూడా సాధించవచ్చు. అండ్ ఫైనలీ సార్, ఈ ఫీల్డ్, ముఖ్యంగా ఈ ఫీల్డ్ ఇండియా నుంచి, అంటే ఇండియాలో ఈ ప్రపంచం, ఈ ఫీల్డ్ అనేది, ఈ గ్లామరస్ ఫీల్డ్ అనేది చాలా అందంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. వి ఎంజాయ్ వర్కింగ్ హియర్. నిజంగా నేను ఇందాక మీకు ఆఫ్ స్క్రీన్ మీతో అన్నట్టుగా ఈ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏ పని చేస్తున్నప్పటికీ, హీ మైట్ బీ ఎనీ సెక్టార్, Yeah. లైక్ కెమెరామెన్ కావచ్చు, లైట్ మెన్ కావచ్చు, ఆఫీస్ బాయ్ కావచ్చు, యాంకర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, డిస్ట్రిబ్యూటర్లు, మేకప్ మ్యాన్లు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇందులో మాత్రమే బాగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తారు. దట్ వి సీ. ఇది అవునన్నా కాదన్నా నిజం. Correct. ఇది ఇక్కడ పరిస్థితి. బట్ యుఎస్లో ఇలాంటి ఫీల్డ్లో వర్క్ చేస్తే ఎట్లుంటుంది? సో అక్కడ కూడా ఈ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకండి, వాళ్ళు ఒక 5 years కంటే ఎక్కువ ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు అంటే ఆ ప్యాషన్ లేనిది అక్కడ అసలు వర్క్ చేయలేరండి వాళ్ళు. ఆ ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళే ఈ వర్క్ చేయగలుగుతారు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ద బిగ్గెస్ట్ థింగ్ వాట్ మెనీ పీపుల్ డజంట్ నో ఈస్ a huge sacrifice. Okay, there is a huge sacrifice not only for that person but for the whole family. That sacrifice, భార్య కానీ, భర్త కానీ, పిల్లలకు కానీ, అది పేరెంట్స్కి కానీ హ్యూజ్ సాక్రిఫైస్ ఉంటుంది. ఆ సాక్రిఫైస్ నిజంగా చెయ్యాలి అంటే వాళ్ళకి మనసులో దాని మీద అంత ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ అది యుఎస్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా, అది ఉంటేనే 4-5 సంవత్సరాలు దాటిన తర్వాత కంటిన్యూ చేయగలుగుతారు, లేకపోతే వాళ్ళు మధ్యలోనే డ్రాప్ అయిపోతారు. సో కాబట్టి ఆ ట్రైన్లో నుంచి దిగి కిందకి వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి అది ఎక్కడ ఉన్న వరల్డ్లో ఇట్ ఈస్ ద సేమ్. అండ్ Okay. ప్యాషన్ ఉన్న వాళ్ళు ఆ ట్రైన్లో కిందకి దిగరు. ప్యాషన్ Continue ఇస్ అవుతూనే ఇంపార్టెంట్. ఉంటారు. వరల్డ్లో ఎక్కడున్నా కూడా ఈ ఫీల్డ్ ఇస్ ఫీల్డ్, అంతే, ఇది అద్భుతమైన ఫీల్డ్ అనే విషయం అయితే చెప్తారు మీరు. అండ్ తప్పకుండా. ఫైనల్లీ సార్, ఒకవేళ ఇఫ్ యు ఆర్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ టు లాంచ్ ద సేమ్ ప్రొడక్షన్ హౌస్ హియర్, ఇక్కడ మీకు ఇలాంటి ప్రొడక్షన్ హౌస్ పెట్టే అవకాశం వచ్చింది, లేకపోతే అనిపించింది ఇక్కడ పెట్టాలని, సో విల్ యూ స్టే బ్యాక్ ఇన్ ఇండియా ఆర్ ఎల్స్ యూర్ రిటర్నింగ్ బ్యాక్ టు యుఎస్? నాకు ఎప్పటికీ ఇండియాకి వచ్చే సెటిల్ అవ్వాలనేసి అవునా? నా గోల్ అండి. అంటే ఇక్కడ వచ్చేదో నేను జాబ్ చేయాలి, లేకపోతే నేను ఇక్కడ ఏదో ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేయాలనేది కాదు. బట్ నాకు ఎందుకనో ఇండియా అంటే ప్రాణం, అంతే. ఓకే, నాకు ఇక్కడే ఉండాలి అనేది ఎప్పటికీ అది ఉంటుంది. అక్కడ చేస్తున్న సర్వీసెస్ చేస్తున్నాను, ఇక్కడ కూడా ఇప్పుడు స్టార్ట్ చేశాను చేయడము. ఇట్లాంటి సర్వీసెస్ బోల్డ్ని చేయాలనే ఒక కుతూహలము, అండ్ దాని మీద వర్క్ చేయాలి. అంటే ఏదో డబ్బులు సంపాదించాలనేది కాదు, లేకపోతే నేను ఇంకేదో కంపెనీ స్టార్ట్ చేసి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళాలనేది కాదు, సర్వీస్గా చేయాలి అనేది కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. సో నైస్. అండ్ డెఫినెట్లీ సార్ చెప్తున్న మాట ఏదైతే ఉందో, ఆప్తాలో ఏదైతే ఈ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్లో 500 మందికి పైగా బిజినెస్ మ్యాన్స్ ఆర్ ఫ్రమ్ యుఎస్ఏ. సో అక్కడ నుంచి వస్తున్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిజంగా ఈ ఫీలింగ్ ఉంటుంది. సార్ చెప్పగలిగారు, వాళ్ళకి అవకాశం దొరికిండొచ్చు, దొరకకపోయి ఉండొచ్చు, బట్ ఇండియా అంటే ఎంత ప్రేమ ఉందో వాళ్ళు పెట్టే ఈ కాన్ఫరెన్స్ పైనే అర్థమైపోతుంది. నాట్ జస్ట్ ఫర్ సెలబ్రేషన్స్, నాట్ జస్ట్ ఫర్ మీరు ఇందాక అన్నారు చూసినారా, ఆ కాన్ఫరెన్సెస్, ఆ కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సెలబ్రేషన్స్ కోసం మన వాళ్ళందరినీ పిలుచుకొని ఒక దగ్గర గ్యాదర్ అయ్యేవి. సో అది చేస్తారు, దాంతోపాటు ఇది కూడా చేయగలుగుతారు వాళ్ళు అనే విషయాన్ని చాలా క్లియర్గా మీ మాటల్లో చెప్పారు. థ్యాంక్స్ ఫర్ దాట్. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్. తప్పకుండా మీ కాన్ఫరెన్స్ సక్సెస్ఫుల్ అవ్వాలి, అండ్ మీరందరూ కూడా తప్పకుండా కొంతమందికి అట్లా హ్యాండ్ పట్టుకొని ముందుకు బిజినెస్లో నడిపించాలని కోరుకుంటున్నాం మేము కూడా. తప్పకుండా రమ్య గారు, థ్యాంక్ యూ సో మచ్, Thank you అండ్ so థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ అస్ ఎట్ సుమన్ టీవీ. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ అండి. See you again. Thank you.